సర్పంచ్ అనగానే అభ్యర్థి లేడీ ఉంటే రూలింగ్ అంతా భర్తలది ఉంటది. మరి మీ విషయంలో తను నిలబడి చూసుకోగలిగేంత శక్తి ఉందంటారా? ఉంది మేడం. చదువుకుంది, విద్యావంతురాలు. ఆమెకు అన్ని విధాలుగా సపోర్టింగ్ నేనున్నాను. ఆమె కూడా తెలుసు. నేను ఆల్రెడీ 10 సంవత్సరాలు రాజకీయంలో తిరుగుతున్నా. నా పక్కనే ఉంటుంది. రాజకీయం ఏందో ఆమెకు అనుభవం ఉంది. ఆమె కూడా దానికి ధీటుగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఊరి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? ఊరి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది మేడం. పార్టీలకు నేను అతీతంగా ఉంటా. ఉమ్, పార్టీలు అనేది ఎప్పుడు ఉంటుంది? రాజకీయం ఓన్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడే రాజకీయం. పార్టీలు అయిపోతే అందరితో కలిసిమెలిసి ఉండే రకం నేను. శ్రీకాంత్ అంటే ఒక బ్రాండ్ ఉంటుంది మేడం. నేను అంటే ఎవరితోని ఇట్లా కల్మషాలు పెంచుకున్నాడు ఇట్లా రాజకీయం. నేను ఇంతకుముందు మేడం నేను ఎంపీటీసీగా పోటీ చేసి ఉంటే ఓడిపోయిన వ్యక్తితో కూడా నేను చాలా మంచిగా ఉన్నా ఇప్పటివరకు. ఆయన కూడా నాతోని చాలా మంచిగానే ఉంటాడు. అంటే మేము మా తలవేలు అట్లాంటి రాజకీయాలు లేవు మేడం. రాజకీయాలకు అతీతంగా ఆ, ఓటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు. అవునవును అవును మేడం. మీరు ఫైనల్ గా మీరు గ్రామం ఉద్దేశించి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఈ 17న జరిగే ఎలక్షన్లో మా యొక్క కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఎందుకు వేయాలంటే గ్రామ అభివృద్ధి కావాలనుకుంటే నాతోనే అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, నాకు అన్న సపోర్టింగ్ ఉంది. అండ్ మీరు అందరూ నాకు ఓటేసి గెలిపించగలని కోరుతున్నా. అభివృద్ధి అంటేనే శ్రీకాంత్ అంటేనే మా తలవేద గ్రామంగా తీర్చిదిద్దానని మళ్ళీ ఆదర్శ గ్రామంగా తీసుకోవడానికి ముందున్నా నేను. ఓటేయండి, గెలిపించండి, అభివృద్ధి చేసుకోండి తలవేదని.